హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నగర్. సో ఇంతకు ముందు క్లాస్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ గురించి ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చాను, అర్థమైందా? 3 స్టెప్స్ గుర్తున్నాయా? ఎస్, ఆ నోట్స్ కూడా ముందర పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాం, సింపుల్ ప్రాబ్లం. ఇది పంకజ్ పబ్లికేషన్స్ ఆర్పి త్రివేది బుక్స్ తెలుసు కదా, దాంట్లో సెకండ్ ప్రాబ్లం తీసుకున్నాను నేను. ఇది ఎక్సర్సైజెస్లో వెరీ సింపుల్ ప్రాబ్లం. ఇది అర్థమైందంటే చాలా ప్రాబ్లమ్స్ మీరు వర్కౌట్ చేసే పొజిషన్లోకి వస్తారు. బేసిక్ ప్రాబ్లం ఇది, ఓకేనా? కొంచెం ఫోకస్ చేయండి, మంచిగా అర్థమైపోతుంది. ప్రాబ్లం ఏంటి చూద్దామా ముందు. ఎ ఫైర్ అకర్డ్ ఆన్ 20th May 2004 ఇన్ ఏ ఫ్యాక్టరీ. ఒక ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ అయిందట. అయినప్పుడు ఏమైంది? అసర్టైన్ ద అమౌంట్ ఆఫ్ క్లెయిమ్ టు బి లాస్ట్ ఇన్ కేస్ ఆఫ్ లాస్ ఆఫ్ స్టాక్ విచ్ వాజ్ ఇన్ష్యూర్డ్. ఎంతైతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఇవ్వాలో, ఎంతైతే అయిందో అది కనుక్కోమంటున్నాడు. అసర్టైన్ ద అమౌంట్ ఆఫ్ క్లెయిమ్ టు బి లాస్ట్, ఎంత మనం క్లెయిమ్ చేయాలి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి, ఆ అమౌంట్ కనుక్కోమంటున్నాడు. దానికోసము మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకు ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాన్ని కూల్గా చదవండి. స్టెప్స్ గుర్తు చేసుకోండి. ఏం చేయాలా? ఫస్ట్ మెమరాండమ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ చేయాలి. తర్వాత గూడ్స్ డెస్ట్రాయిడ్ బై ఫైర్, దానికి ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా యూస్ చేయాలి. ఇన్సూరెన్స్ అమౌంట్ ఇస్తే కనుక దెన్ విల్ గో ఫర్ ద థర్డ్ స్టెప్, అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్ అని కొంచెం గుర్తు చేసుకోండి. ప్రాబ్లం కూడా కూల్గా చదవండి. ఇప్పుడు చూడండి ఏమన్నాడు ఇక్కడ. స్టాక్ ఆన్ 1/1/2004 అంటే ఓపెనింగ్ స్టాక్ 1 lakh. పర్చేజెస్ ఫ్రమ్ 1/1/2004 టు డేట్ ఆఫ్ ఫైర్. మనం డేట్ ఆఫ్ ఫైర్ దాకానే తీసుకుంటాం, మొత్తం తీసుకోం కదా. సో కాబట్టి ఈ డేట్ దాకా మనకి పర్చేజెస్ ఎంత అయినాయంటే 7,50,000. వేజెస్ 75,000, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ 25,000. ఓకే, సేల్స్ ఫ్రమ్ 1/1/2004 టు డేట్ ఆఫ్ ఫైర్ సేల్స్ ఇంత ఉన్నాయి. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ దేనికి సంబంధించింది? దేనికి? మెమరాండమ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్. సింపుల్ ట్రేడింగ్ అకౌంట్ అనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ట్రేడింగ్ అకౌంట్లో వేస్తాము. ఎక్కడ వేస్తాము? ఓపెనింగ్ స్టాక్ డెబిట్ సైడ్, పర్చేజెస్ డెబిట్, వేజెస్ డెబిట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ డెబిట్, సేల్స్ ఒక్కటి క్రెడిట్ సైడ్ని రాస్తాము. అర్థమైంది కదా? ఇంకా చూడండి ఇంకేమన్నాడు. ద గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఇస్ 20% ఆన్ సేల్స్. గ్రాస్ ప్రాఫిట్ కూడా ఇచ్చేసాడు మనకి, 20% ఆన్ సేల్స్. సేల్స్ ఎంత? 10 lakh. 10 lakh మీద 20% అన్నాడు. సో ఇది నేను వర్కింగ్ ఇప్పుడే ఇంగ్లీష్లో చేశాను కాబట్టి ఇది అలాగే ఉంచేస్తాను. గ్రాస్ ప్రాఫిట్ని కావాలంటే మనము వర్కింగ్ నోట్స్లో చూపించుకోవచ్చు. ఎట్లా? వర్కింగ్ నోట్స్లో క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ 20% ఆన్ సేల్స్ కదా. సేల్స్ అంతా 10 lakh. 10 lakh రాసాము, 20% చేస్తే మనకి 2 lakh వచ్చింది. అంటే గ్రాస్ ప్రాఫిట్ కూడా ఇచ్చేసాడు కదా. ఇంకేమన్నాడు? ద స్టాక్ సాల్వేజ్డ్ వాజ్ ఎస్టిమేటెడ్ టు 40,000. స్టాక్ సాల్వేజ్డ్ అంటే ఇంత స్టాక్ని మనం సేవ్ చేయగలిగాము, 40,000. ఓకేనా? దీనికి ఇది ఎక్కడ తీసుకుంటాం? సెకండ్ స్టెప్లోకి వస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి మనము? మెమరాండమ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ చేయాలి కదా. మెమరాండమ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ ఫార్మాట్ వేసి పెట్టాను ఆల్రెడీ. సో పర్టికులర్స్ అమౌంట్ డెబిట్ క్రెడిట్ అని రాసాము. ఇక్కడ హెడ్డింగ్ ఏం రాస్తున్నాము? మెమరాండమ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ ఆన్ ఎప్పటిదాకా? 20th May 2014. గుర్తుపెట్టుకోండి, ఈ డేట్ దాకానే మనం చేస్తాము. ఓకే, ఆన్ 20th May 2004 ఇక్కడ దాకా రాస్తాం. ఇక్కడ మనం రాయాల్సిన ఏమన్నా ఇవన్నీ రాసేసుకుందాం. మెమరాండమ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ను రాయాల్సిన డెబిట్ సైడ్ను, క్రెడిట్ సైడ్ రాయాల్సిన క్రెడిట్ సైడ్లో రాసేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏంటి? స్టాక్ ఆన్ 1/1/2004 అంటే ఓపెనింగ్ స్టాక్. టు ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది? 1 lakh కదా. 1 lakh వేసేద్దాం ఇక్కడ. తర్వాత పర్చేజెస్ డెబిట్ సైడ్, 2 పర్చేజెస్ ఎంత? 7,50,000. నెక్స్ట్ వేజెస్ కూడా డెబిట్ సైడే కదా. సో 2 వేజెస్ 75,000. తర్వాత ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ 25,000. ఇంకేంటి? సేల్స్ క్రెడిట్ సైడ్లో వస్తాయి. బై సేల్స్ ఎంత? 10 lakh.
తర్వాత గ్రాస్ ప్రాఫిట్ ఆల్రెడీ మనం చేసాం కదా, క్యాలిక్యులేషన్ చేసి పెట్టుకున్నాం. గ్రాస్ ప్రాఫిట్ ఎక్కడ వస్తుంది? డెబిట్ సైడ్ వస్తుంది. సో కాబట్టి డెబిట్ సైడ్న గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 2 lakh వేసుకున్నాము. ఇంకా మెమరాండమ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్లో రాయాల్సింది ఏమీ లేదు. సో కాబట్టి దీన్ని క్లోజ్ చేసేద్దాము. ఈ టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది చూడండి. ఇది 3 lakh, 4 lakh, 4 lakh plus 7 lakh అంటే 11,50,000. 11,50,000. ఓకే, ఇదే అమౌంట్ ఇక్కడ రాద్దాము. 11,50,000. 11,50,000 మైనస్ 10 lakh అంటే ఎంత? 1,50,000. ఇదేంటి? క్లోజింగ్ స్టాక్. ఇదేంటి? బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటే డెబిట్ సైడ్లోంచి క్రెడిట్ సైడ్లో అమౌంట్ పోగా వచ్చినది. 11,50,000 మైనస్ 10 lakh అంటే 1,50,000. క్లోజింగ్ స్టాక్ వచ్చేసింది. క్లోజింగ్ స్టాక్ వచ్చేసాక నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనకి ఇది ఇచ్చాడు కాబట్టి చేస్తున్నాము. గుర్తుపెట్టుకోండి, మనకి సాల్వేజ్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి మనము ఈ సెకండ్ స్టెప్కి వెళ్తున్నాము. ఒకవేళ ఇది ఇవ్వలేదనుకోండి, ఇవ్వకపోతే ఇదే అమౌంట్, ఈ అమౌంట్ మనం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి తీసుకోవాల్సినది, క్లెయిమ్ చేయవలసినది ఇంతే. సాల్వేజ్ వాల్యూ ఇస్తేనే సెకండ్ స్టెప్కి వెళ్తున్నాం. ఇక్కడ ఇచ్చాడు కాబట్టి సెకండ్ స్టెప్ ఏంటి? ఫార్ములా ఉంది కదా. సో దానికోసం ఏం చేస్తున్నాం? స్టాక్ డెస్ట్రాయిడ్ బై ఫైర్ అంటాము. స్టాక్ డెస్ట్రాయిడ్ బై ఫైర్ ఫార్ములా ఏంటి? క్లోజింగ్ స్టాక్ మైనస్ సాల్వేజ్ వాల్యూ కదా. క్లోజింగ్ స్టాక్ ఏంటి? ఇప్పుడే కనుక్కుందాం. 1,50,000 మైనస్ సాల్వేజ్ వాల్యూ అంతా 40,000. ఎంత వస్తుంది? 1,10,000. ఇదే స్టాక్ డెస్ట్రాయిడ్ బై ఫైర్. చాలా ఈజీ. మీరు ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఏం లేదు. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్లో మనం 3 steps. ఒకటి మెమరాండమ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్, తర్వాత గూడ్స్ డెస్ట్రాయిడ్ బై ఫైర్, ఈ ఫార్ములా వేసుకుంటాము. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్, ఇన్సూరెన్స్ అసలు మొత్తం డెస్ట్రాయ్ ఎంత అయింది అని ఆ అమౌంట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం థర్డ్ స్టెప్కి వెళ్తాం. అదర్వైజ్ అవసరం లేదు. మనకి ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఏంటి? ఈ 2 steps అయిపోయింది. ఫస్ట్ స్టెప్ ఏంటి? మెమరాండమ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ అంటే నథింగ్ బట్ ట్రేడింగ్ అకౌంట్. దాంట్లో మనం ట్రేడింగ్ అకౌంట్లో ఏం రాస్తాం? అట్లనే ఇప్పుడు మనం ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, వేజెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్స్ ఇవన్నీ డెబిట్ సైడ్లో రాసుకున్నాము. క్రెడిట్ సైడ్లో సేల్స్ రాసాము. ఇంకా గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు కాబట్టి దీని ప్రకారం ఇట్లా కనుక్కొని గ్రాస్ ప్రాఫిట్ కూడా వేసుకున్నాక మనకు వచ్చింది క్లోజింగ్ స్టాక్ కదా. క్లోజింగ్ స్టాక్ వచ్చేసిందంటే స్టెప్ నెంబర్ 1 మెమరాండమ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ అయిపోయింది. ఇక స్టెప్ నెంబర్ 2 ఎందుకు వేస్తున్నాం? స్టెప్ నెంబర్ 2 అంటే మనకి ఇక్కడ సాల్వేజ్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి, ఇది ఇవ్వకపోయింటే మనకి ఇది ఒక్కటే సరిపోతుంది. సాల్వేజ్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి స్టెప్ నెంబర్ 2 ఏంటి? స్టాక్ డెస్ట్రాయిడ్ బై ఫైర్. ఫార్ములా సింపుల్, క్లోజింగ్ స్టాక్ మైనస్ సాల్వేజ్ వాల్యూ. క్లోజింగ్ స్టాక్ అంటే ఇప్పుడే కనుక్కున్నాము, 1,50,000 మైనస్ సాల్వేజ్ వాల్యూ ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ, చేస్తే మనకు వచ్చింది 1,10,000. ఇదేంటిది? స్టాక్ డెస్ట్రాయిడ్ బై ఫైర్. ఎగ్జాక్ట్లీ స్టాక్ ఇంత డెస్ట్రాయ్ అయింది. మనం ఇదే కంపెనీ నుంచి మనం క్లెయిమ్ చేయబోతాము. అర్థమైందా? అంతే. ఈ ప్రాబ్లం అర్థమైతే మీరు ఏ టెక్స్ట్ బుక్ ఫాలో అయితే ఆ టెక్స్ట్ బుక్లో కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయొచ్చు. ఈ ప్రాబ్లం వర్కౌట్ చేసి చూడండి, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వర్కౌట్ చేసి చూడండి. ఈజీ అవుతుంది మీకు. ఇంకా అంటే కాన్సెప్ట్ అనేది బుర్రలో గుర్తుంటుంది. నెక్స్ట్ క్లాస్లో నేను డిఫరెంట్ ప్రాబ్లం తీసుకుంటాను. ఎట్లాంటి ట్రేడింగ్ అకౌంట్ చేయాలి, మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ 2 చేయాలి. ఇట్లా కొంచెం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాము. ఏం లేదు, చాలా ఈజీ చాప్టర్ ఇది. కొంచెం కరెక్ట్ అయి ఉండండి, ప్రాక్టీస్ చేయండి అంతే. బై ది వే, వీడియోస్ అన్ని 10 మందితో షేర్ చేసుకుంటున్నారు కదా, ప్రాక్టీస్ బాగా చేయండి. ఎగ్జామ్స్ ముందర జస్ట్ రివైజ్ చేయండి. ఓకేనా? స్టే కనెక్టెడ్. గుడ్ లక్.